ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకుందాం. I know thy works. 15వ వచనం ఇలా సెలవిస్తుంది, నీ క్రియలను నేను ఎరుగుదును. What? నీ క్రియలు, He knows your works. మీ క్రియలు ఆయనకి తెలుసు. He knows when you wake up early in the morning at 4 o'clock and sow a seed of 10 rupees. He knows your works. మీరు పొద్దున్నే ఉదయకాలం 4 లేచి 10 రూపాయలు విత్తడం ఆయనకి తెలుసు. When you pray, he knows. మీరు ప్రార్థించేప్పుడు ఆయనకి తెలుసు. When you're trying to sow the seed and pray for the gospel, he knows it. విత్తడానికి ప్రయత్నించి ఆ విత్తనం కొరకు ప్రార్థించడం ఆయనకి తెలుసు. But Laodicea is also a church which has different works. కానీ లవోదికే అనేది మిగతా ఇతర కార్యాల్లో కూడా నిమగ్నమై ఉన్నది. But even those works, God knows it. అటువంటి కార్యాలు కూడా దేవునికి తెలుసు. God knows the one who's doing good works in his presence. ఆయన సన్నిధిలో మంచి కార్యాలు చేయటం దేవునికి తెలుసు. And God does also know who doesn't do anything and sit idle. ఊరికేనే కూర్చునే వారి సంగతి కూడా దేవునికి తెలుసు. Okay. God says, I know thy works. దేవుడు అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుదును అని. Thou art neither cold nor hot. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. I would thou wert cold or hot. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. Okay. God is not saying be cold. Okay. దేవుడు చల్లగానే ఉండమని చెప్పట్లా. But it's better to be cold rather than being lukewarm. నులివెచ్చగా ఉండడానికి బదులు చల్లగా ఉండటం మేలు But అంటున్నాడు. because you're lukewarm, నువ్వు నులివెచ్చగా ఉన్నందున neither cold nor hot. వెచ్చగానైనను చల్లగానైనను లేవు గనక. See, these are the words of Jesus. ఇవి యేసు యొక్క మాటలు. Very critical words, very significant words. చాలా క్లిష్టమైన ప్రాముఖ్యమైన He మాటలు says, ఇవి. I will spew thee out of my mouth. నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. I'll spew thee. నేను ఉమ్మివేస్తాను. Because you're lukewarm. ఎందుకనగా నువ్వు నులివెచ్చగా ఉన్నావు. As we talked about the water supply of Laodicea then last week. గత వారం లవోదికేయకు వచ్చే నీటి సరఫరాను గురించి చర్చించాము. There Hierapolis, where the hot waters happen to come from its duct. హైరాపోలిస్ అనే ప్రాంతం నుండి వేడి నీరు వస్తుంది. And from Colossae, the cold water stream is flowing down. మరొక ప్రాంతమైన కొలస్సే నుండి చల్లని నీరు వస్తుంది వారికి. And when they both come and mix together at Laodicea, it becomes lukewarm. అవి రెండు లవోదికే దగ్గర కలిసినప్పుడు ఆ నీరు నులివెచ్చగా So మారుతుంది. what the condition, physical and geographical condition of Laodicea was, లవోదికే యొక్క భౌగోళిక స్థితి ఏదైతే ఉందో, similarly was their spirituals away. అదే రీతిగా వారి ఆత్మీయ స్థితి కూడా అదే రీతిగా ఉంది. So God was saying, దేవుడు అంటున్నాడు, either you have been hot or cold. నువ్వు వెచ్చగానైనా ఉండవు, చల్లగానైనా ఉండవు, But you are lukewarm. కానీ నులివెచ్చగా ఉన్నావు నువ్వు. Now many Christians get a misinterpretation about this hot and cold. ఈ వేడి గురించి చల్లని గురించి అనేక మంది క్రైస్తవులకి ఒక అపోహ ఉంది. So what do they say? వారు ఏమంటారంటే, If you're hot, నువ్వు వేడిగా ఉంటే you're burning with fire for the Holy Ghost and for the kingdom. పరిశుద్ధాత్మని అగ్నిలో నువ్వు దేవుని రాజ్యం నిమిత్తం మండుచున్నట్టు. If you're cold, నువ్వు చల్లగా ఉంటే you're that Christian who just go to church and does nothing and don't have anything, any zeal and passion for the kingdom. కేవలం ఆదివారం సంఘానికి వెళ్ళి ఏ పని చేయకుండా దేవుని రాజ్యం నిమిత్తం తృష్ణ లేని వాడవుగా ఉన్నావు అని. Most of the people tend to think like that. అనేక మంది విశ్వాసులు చల్లదనానికి ఇదే అనుకుంటారు. Many stupid pastors like me teach like that. నా వంటి మూర్ఖులైన పాస్టర్లు అదే బోధిస్తారు. You're cold means you're doing nothing being in the church, being a Christian. క్రైస్తవుడిగా ఉంటూ సంఘంలో ఉంటూ నువ్వు చల్లగా ఉన్నావు అని అంటే దేవుని రాజ్యం నిమిత్తం ఏ తృష్ణ If కలిగిలేవు. you're hot, నువ్వు వేడిగా ఉన్నావంటే then you're doing everything for the power and for the kingdom. దేవుని రాజ్యం నిమిత్తము దేవుని శక్తి నిమిత్తము సమస్తము చేస్తున్నావని. But that's not the true. కానీ అది వాస్తవం కాదు. Because ఎందుకంటే if being in the church and doing nothing is cold, సంఘంలో ఉండి ఏమి చేయకపోవటం చల్లదనం అయితే, then what it is to be lukewarm? అప్పుడు నులివెచ్చదనం అంటే ఏంటి? What is to be lukewarm? నులివెచ్చదనం ఏంటి? Let me tell you what cold is and what hot is in a while. వేడి అంటే ఏంటి, చల్లది అంటే ఏంటి చెప్తాను మీకు. Though hot means living up to the mark of the standards what Christ expects his church to be. వేడిగా ఉండటం అని అంటే క్రీస్తు తన సంఘంలో మీరు ఎలాగుండాలో, ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉండటమే. When God was saying lukewarm, he was talking not literally, but he was talking about it was an idiom that he was trying to talk about the geographical condition and the spiritual condition as an idiom. ఈ నులివెచ్చదనము అనేది ఒక అక్షరాల నులివెచ్చగా ఉండటం కాదు, కానీ అది ఒక నానుడి వారి యొక్క భౌతిక స్థితి, భౌగోళిక స్థితి మరియు వారి ఆత్మీయ స్థితిని గురించి ఉద్దేశించి. God says, if you are like lukewarm, దేవుడు అంటున్నాడు, మీరు నులివెచ్చగా ఉంటే I will spew thee out of my mouth. నా నోట నుండి మిమ్మల్ని ఉమ్మివేస్తాను అని. In other words, these words are very dreadful. అనగా ఇవి చాలా భయంకరమైనవి. You should all listen, because these are words of Christ to the church, which is to you. చాలా జాగ్రత్తగా వినాలి. ఇవి క్రీస్తు సంఘము నిమిత్తం
పక్షపాతం అనగా మీ కొరకు మాట్లాడే He says, మాటలు if you're lukewarm, మీరు నులివెచ్చగా ఉంటే I will spew thee. నేను నొమ్మేస్తాను. Dreadful words from God. చాలా భయంకరమైన మాటలు దేవుని నుంచి. Okay, I'll spew thee. నేను నిన్ను నొమ్మివేస్తాను. I'm very sorry to say, but many of the churches today happen to follow the Laodicea philosophy. చాలా బాధాకరంగా ఉంది చెప్పడానికి, కానీ అనేక సంఘాలు లవోదికయనే అనుసరిస్తున్నాయి. Because ఎందుకనగా the people of Laodicea are two different segments. లవోదికయలో ఉండే సంఘస్థులు రెండు విభిన్న వర్గాలు. They are either believers అయితే విశ్వాసులు or unbelievers. లేదా అవిశ్వాసులుగా They ఉన్నారు. attend church వారు సంఘానికి వస్తారు or they don't. లేదా రారు. Okay, but the people of Laodicea కానీ లవోదికయ ప్రజలు are such people. ఎటువంటి వారంటే They do attend church when they want to. వారికి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు సంఘానికి వస్తారు. Or they'll stay at home when they want to. లేదా వారికి ఎప్పుడు ఇంట్లో ఉండాలనిపిస్తే అప్పుడు ఇంట్లో ఉంటారు. They can accept the Bible as the word of God. బైబిల్ని దేవుని వాక్యంగా వారు అంగీకరిస్తారు. Or at times లేదా కొన్నిసార్లు they don't take the scripture to its relevance. పరిస్థితికి తగినట్టుగా ఆ వాక్యాన్ని ఆపాదించుకోరు. Sometimes కొన్నిసార్లు they believe every word that's been spoken by the man of God, the word of God. దైవజనం నుండి వెలువడే ప్రతి వాక్కు దేవుని వాక్కుగానే విశ్వసిస్తారు. But at times కానీ కొన్నిసార్లు when they don't feel like taking it, దాన్ని తీసుకోవడం వారికి ఇష్టం లేకపోతే, when they have their own perception of understanding what the word is, దేవుని వాక్యం గురించి వారిదైన భావన వారికి ఉంటే, they will do it and they will not take it what the way they take it on the other hand. ఇంతకు ముందు తీసుకున్న రీతిగా వారి కొరకని తీసుకోరు. Hence Jesus is saying, అందుని బట్టి యేసు అంటున్నాడు, I hate the Laodicean church లవోదికయ సంఘాన్ని నేను ద్వేషిస్తున్నాను. because its faith is lukewarm. ఎందుకనగా దాని విశ్వాసం నులివెచ్చగా ఉంది. If its faith is lukewarm, దాని విశ్వాసం నులివెచ్చగా ఉంది. what is to be cold then? అప్పుడు చల్లగా ఉండటం అంటే ఏంటి? Believers విశ్వాసులు doing the will of God, దేవుని చిత్తాన్ని having the జరిగించేవారు, passion for gospel, ఈ సువార్త నిమిత్తము తృష్ణ కలిగిన వారు, having unity and integrity and love towards one another, ఒకరి నిమిత్తం ఒకరు ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఉండేవారు, working their difference and still working with God and with his people, వారిలో విభేదాలు ఉన్నప్పటికీ దేవుని ప్రజలతో దేవుని కొరకు పనిచేసేవారు, having peace with one another, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండేవారు, forgiving one another. ఒకరినొకరు క్షమించుకునేవారు. Those are those Christians who are hot for God. దేవుని కొరకు వెచ్చగా ఉండే క్రైస్తవులు వారై ఉన్నారు. But on the other hand, కానీ మరొక వైపు the people who are still believers విశ్వాసులుగానే ఉన్నవారు ఉన్నారు, come to church సంఘానికి వస్తారు, but do as they like it. కానీ వారికి నచ్చినట్టు వారు చేస్తారు. They agree once, they don't agree once the word of God. ఒకసారి దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు, ఒకసారి అంగీకరించరు. Today they worship, tomorrow they don't. ఈ రోజు ఆరాధిస్తారు, రేపు ఆరాధించరు. Today they'll serve, tomorrow they don't. ఈ రోజు దేవుని సన్నిధిలో సేవ చేస్తారు, రేపు చేయరు. Because they are hot by the power of the word of God. దేవుని వాక్యం యొక్క శక్తి చే వారు వేడిగాను But ఉన్నందున, when the springs of Colossia comes and happens to hit you with issues of life, కానీ ఎప్పుడైతే కొలస్య నుండి వచ్చే నీటి తాకిడి ఎప్పుడైతే మిమ్మల్ని తాకుతుందో, ఆ సమస్యలు తాకుతాయో, the cold water, ఆ చల్లని నీరు ఎప్పుడైతే the తాకుతుందో, cold water that happens to bring forth problems and issues of life, and you say that I'm not happy here, I'm not honored here, so it's kind of words when those things come. ఎప్పుడైతే జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, మీకు ఇక్కడ గౌరవం లభించలేని స్థితి సంభవిస్తుందో, When those things come and mingle, ఎప్పుడైతే వచ్చి మీ విశ్వాసంతో కలుస్తాయో, it becomes lukewarm. అది నులివెచ్చగా మారుతుంది. That is the state of Laodicea. అది లవోదికయ సంఘం యొక్క స్థితి. But cold is not what this is. కానీ చల్లదనం అనేది ఇది కాదు. What is cold? చల్లదనం అనగా If ఏంటి? you don't have faith, మీలో విశ్వాసం లేకపోతే, if your faith is cold and doesn't approve Jesus, మీ విశ్వాసం అనేది చల్లగా ఉండి మీరు యేసుక్రీస్తును అంగీకరించకపోతే, Jesus can bring that person by the power of the Holy Ghost and bring him into repentance. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా అతన్ని తీసుకొచ్చి పశ్చాత్తాపపడేలా చేయగలడు. Getting my point? The one who doesn't believe, నమ్మని వారు ఎవరైతే ఉన్నారో, the one who doesn't know Jesus, యేసును ఎరగని వారు ఎవరైతే the ఉన్నారో, one who doesn't accept Jesus, యేసును అంగీకరించని వారు ఎవరైతే ఉన్నారో, but కానీ that fellow is better than the lukewarm Christian. నులివెచ్చని విశ్వాసి కంటే అటువంటి వాడు శ్రేష్ఠుడు. The one who is not a Christian క్రైస్తవుడు కాని వాడు is better than one who is called as Christian but doesn't work the work of Christianity. క్రైస్తవుడిగా పిలువబడి క్రైస్తవుడు చేయాల్సిన పని చేయని వాడి కంటే శ్రేష్ఠుడు. Because ఎందుకంటే despite he doesn't know Christ, క్రీస్తుని ఇతడు or he ఎరగకపోయినప్పటికీ, doesn't want to know Christ, క్రీస్తుని ఎరగాలని he is అనుకోకపోయినప్పటికీ, not Christian, క్రైస్తవుడు కాడు he వాడు, doesn't believe God, దేవుణ్ణి నమ్మడు. but the power of the Holy Spirit కానీ పరిశుద్ధాత్మని యొక్క శక్తి would come and convict him వచ్చి అతన్ని బంధిస్తుంది, and make him repent of his sins, తన పాపాలని బట్టి పశ్చాత్తాపడేలా so చేస్తుంది.
చేస్తుంది he would become a hot Christian. అప్పుడు అతడు ఒక వేడి క్రైస్తవుడిగా మారతాడు. On the other hand, మరొక వైపు there are people ప్రజలు who get converted because their egos are crushed and they become hot with the conviction of the Holy Spirit. పరిశుద్ధాత్ముని యొక్క బంధింపు వలన వారి యొక్క అహం అనేది ఏదైతే నశిస్తుందో దాన్ని బట్టి వారు వెచ్చని క్రైస్తవులుగా ఉంటారు. Okay, so if you're cold, మీరు చల్లగా ఉంటే the Spirit of God can make you hot. పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని వెచ్చగా It చేస్తుంది. can stir up your soul and bring heat in it. మీ ఆత్మని అది వడిగా చేసి దాంట్లో వేడి పుట్టించగలదు. Like most of you people who are in idolatry, మీలో చాలా మంది విగ్రహారాధనలో ఉంటారు. you turn towards God దేవుని తట్టు మీరు తిరిగారు. because the heat was produced inside of you. ఎందుకనగా మీలో ఆ వేడి ఉత్పాదన అయ్యింది. So if you're cold, మీరు చల్లగా ఉంటే I can work it. నేను పని చేయగలను. If you're hot, మీరు వేడిగా ఉంటే I'm glad. నేను సంతోషిస్తాను. But you were hot, but because of the issues of life, you become lukewarm. I don't like it at all. కానీ మీరు వెచ్చగా ఉండి మీ జీవితంలో వచ్చే సమస్యల్ని బట్టి నులివెచ్చగా మారితే నాకు నచ్చదు. Why was the church of Laodicea was in lukewarm faith? ఎందుకు లవొదికయ సంఘంలోని విశ్వాసులు నులివెచ్చని విశ్వాసంలో ఉన్నారు? Because these people who go to church ఎందుకనగా సంఘానికి వెళ్ళే వీరు give agreeable answers when asked for, అడిగినప్పుడు వారిదైన సమాధానాలు ఇస్తారు. but their hearts are not in it. కానీ హృదయపూర్వకంగా ఆ సమాధానాలు ఉండవు. Those people, అటువంటి వారు they had a wrong understanding of themselves. వారివైన అపార్థాలు వారికి ఉన్నాయి. Listen to this very carefully. జాగ్రత్తగా What వినండి. it is to be a lukewarm Christian. నులివెచ్చని క్రైస్తవుడిగా ఉండటం అంటే ఏంటి? An understanding about yourself which is wrong. మీ గురించి మీకు ఏదైతే ఒక భావన ఉందో అది తప్పు. You have a wrong understanding about yourself. మిమ్మల్ని గురించి మీకు ఒక అపార్థం ఉంది. Because the Bible says, ఎందుకనగా బైబిల్ ఇలా the church of సెలవిస్తుంది. Laodicea said like this. లవొదికయ సంఘం ఇలా సెలవిస్తుంది. What did it say? ఏం చెప్పింది? I am rich, నేను I'm ఐశ్వర్యవంతుడను, increased with goods and have nothing to worry about. దేని గురించి బాధపడకుండా సమస్తము నాకు సమకూరాయి. So what they're saying is వారు ఏమంటున్నారంటే that they have everything. వారికి సమస్తము ఉందని. It's not really that they possess everything. వారికి సమస్తము ఉందని కాదు, It's what they think. వారి భావన అది. What does they think about themselves? వారి గురించి వారి భావన అది. In other words, what they think about God in their life. వారు దేవుని గురించి వారి జీవితాల్లో వారికైన భావన ఏముంది అని. So these people, ఈ ప్రజలు they don't understand themselves. వారిని గురించి వారు సరిగా అర్థం చేసుకోలేదు. Today, ఈనాడు many churches, అనేక సంఘాలు they happen to have their meetings to degenerate into social gatherings than a spiritual ones. వారు సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారు ఆత్మీయంగా ఎదగడానికి బదులుగా ఆత్మీయంగా క్షీణ స్థితికి వెళ్తున్నారు. They happen to come together, వారు ఏకంగా కూడతారు, have short worship services చిన్న చిన్న ఆరాధనలు నిర్వహిస్తారు, with a short, sweet, cute message, చిన్నవైన వారికి ఇష్టమైన సందేశాలతో ముగిస్తారు. and later enjoy eating and drinking where they call a fellowship in Christ. తర్వాత వారు ఈ విధంగా చేసిన తర్వాత వారు తినడం తాగడం చేస్తూ క్రీస్తులో సహవాసంగా భావిస్తారు. Many churches have cricket matches. అనేక సంఘాల్లో క్రికెట్ మ్యాచ్లు నిర్వహిస్తారు. Why churches having cricket match? I don't understand. ఇప్పటికీ నాకు అర్థం కాదు, సంఘాలకి క్రికెట్ మ్యాచ్ తో So సంబంధం many ఏంటి? people who are not Christians, they'll come to play cricket so that then they can come to church. క్రైస్తవులు కాని వారు ఇక్కడికి వచ్చి క్రికెట్ ఆడే నిమిత్తము సంఘాలకు వస్తారు. People who come for fun, వినోదం కోసం కొంతమంది వస్తారు, for chatting, మాట్లాడడానికి, for gossiping, గప్పీలు for కొట్టడానికి, talking ruthless, useless, wretched words. దౌర్భాగ్యమైన దుష్టమైన నీచమైన పదాలు వాడడానికి. That's what the lukewarm Christianity is. నులివెచ్చని క్రైస్తవం అంటే ఇదే. Whereas God clearly mentions in the Bible, దేవుడు స్పష్టంగా బైబిల్లో సెలవిస్తున్నాడు, the kingdom of God is not meat and drink, దేవుని యొక్క రాజ్యము ఆహారము పానము కాదు, but it's righteousness, peace, joy in the Holy Ghost. పరిశుద్ధాత్మునిలో నీతిమత్వము, సమాధానము, ఆనందము In the Holy Ghost. పరిశుద్ధాత్మలో ఇవన్నీ. If you are really a hot Christian, మీరు నిజంగా వెచ్చని if you క్రైస్తవుడైతే, want to be really adored and loved by God as a Christian, క్రైస్తవుడిగా దేవునిచే గౌరవించబడి ప్రేమించబడాలి అంటే what should you possess together? మీరు సంఘముగా పొంది ఉండాల్సినవేంటి? The righteousness in the Holy Ghost, పరిశుద్ధాత్మలో నీతిమత్వము, the joy in the Holy Ghost, పరిశుద్ధాత్మలో ఆనందము, peace in the Holy Ghost. పరిశుద్ధాత్మలో If there's సమాధానము. no peace amongst you, మీలో సమాధానం లేకపోతే
is no righteous talk amongst you. మీ మధ్య నీతిమత్వ సంభాషణ You could లేకపోతే be a church. మీరు సంఘంగా You ఉండొచ్చు, could be called as Christian. క్రైస్తవులుగా పిలువబడొచ్చు, But for God, you are a lukewarm. కానీ దేవునికి మీరు నులివెచ్చని వారు. And He wants to spew you out of His mouth. ఆయన తన నోటి నుండి మిమ్మల్ని ఉమ్మివేస్తాడు. The అప్పుడు reason why Laodicean church thought itself rich is, ఎందుకు లవోదికయ సంఘం తమను తాము ఐశ్వర్యవంతులుగా భావించిందంటే, why church was thinking that it was rich and doesn't need anything. మేము ఐశ్వర్యవంతులము, మాకేది అవసరం లేదని ఎందుకు భావిస్తుందంటే, God was saying, Jesus was saying, యేసు అంటున్నాడు that they were in spiritual poverty. వారు ఆత్మీయ దారిద్ర్యంలో ఉన్నారని. Okay. He says, thou knowest not that thou art wretched and miserable and poor and blind and naked. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక. See, God, what do they sing? We got everything. We are rich. We don't need anything. That's what the statement of Laodicean church was. లవోదికయ సంఘం ఏం చెప్తుంది? మేము ఐశ్వర్యవంతులము, మా దగ్గర ధన సమృద్ధి ఉంది, మాకేమీ అవసరం లేదని. Many churches who have lots of money to do anything in a fraction of time. అనేక సంఘాలకి చాలా ధనం ఉంది, ఏ పనైనా చేయగలిగే సామర్థ్యం Not like వారికి me. నా వంటి వారు కారు, Not like me. నా వంటి వారు కారు. They have lots of money. గొప్ప ధనం ఉంది They వారి can దగ్గర. throw and arrange big meetings. వారు ధనం వెదజల్లి పెద్ద పెద్ద మీటింగ్లు చేయగలరు. But కానీ they think that we got everything. We are blessed. మాకు సమస్తము ఉంది, మేము ఆశీర్వదింపబడిన వారం అనుకుంటున్నారు. That's what Laodicea church said. లవోదికయ సంఘం అదే చెప్తుంది. But do you know what God is saying? కానీ దేవుడు ఏమంటున్నాడు Read it. తెలుసా? You are wretched. నీవు దౌర్భాగ్యుడవు, You are miserable. దిక్కుమాలిన వాడవు, You're miserable. దిక్కుమాలిన వాడవు, You are poor. దరిద్రుడవు, You're blind. గ్రుడ్డి వాడవు, And you're naked. దిగంబరుడవు. How can you call yourself as rich and blessed? ఎలాగు నీకు నీవు ఐశ్వర్యవంతుడని The ఆశీర్వదింపబడ్డ Laodicean church, లవోదికయ సంఘము they thought because of the money that they possess and the presence of themselves in the society, they thought that they are rich and doesn't need anything. వారికి ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి, సంఘంలో వారికి ఉన్న పేరు పరపతలను బట్టి, మాది ఐశ్వర్యవంతమైన సంఘము, మాకు ఇంకేమీ కొదవలేదు అనుకుంటున్నారు. They thought God blessed that church. దేవుడు మా సంఘాన్ని ఆశీర్వదించాడని No, God అనుకుంటున్నారు. doesn't bless that church. దేవుడు ఆ సంఘాన్ని ఆశీర్వదించలేదు. He says, ఆయన You అంటున్నాడు, are wretched. నువ్వు దౌర్భాగ్యుడవు, You are miserable. దిక్కుమాలిన వాడవు, You are poor. దరిద్రుడవు, You are blind. గురుడివాడవు, And you're naked. దిగంబరుడవు. That is your state. అది నీ స్థితి. If you really doesn't have the heat for God's glory and His kingdom, దేవుని మహిమ నిమిత్తము, దేవుని రాజ్యం నిమిత్తము ఆ వెచ్చదనం నువ్వు కలిగి ఉంటే, and you've been mingling with the issues of life and making your heart to be lukewarm, నీ జీవిత సమస్యలతో నీ విశ్వాసాన్ని కలిపి నులివెచ్చగా నీ విశ్వాసం మారితే, God is saying, దేవుడు అంటున్నాడు, you are wretched. నువ్వు దౌర్భాగ్యుడవు, You're miserable. దిక్కుమాలిన వాడవు, You're poor. దరిద్రుడవు, You're blind. గ్రుడ్డివాడవు, And naked. దిగంబరుడవు. You're not blessed. నువ్వు Your ఆశీర్వదింపబడిన వాడవు money. కాదు. Definitely, the church of Laodicea was the richest church among all the 7 churches. 7 సంఘాలన్నిటిలోకెల్లా ఖచ్చితంగా లవోదికయ సంఘంలో ధన సమృద్ధి ఉంది. The Laodicean church period is this period. లవోదికయ సంఘ కాలము ఈ సంఘ కాలమే. You know what churches have సంఘాలకు ఏముందో around తెలుసా? the world? యావత్ ప్రపంచంలో They've got సంఘాలకు the best ఏముందో తెలుసా? buildings. గొప్ప గొప్ప భవంతులు ఉన్నాయి, They've got aircrafts. వారివైన విమానాలు వారికి ఉన్నాయి, They've got money. ధనం ఉంది వారికి, They've got fame. వారికి ప్రేరు They've ప్రఖ్యాతలు got ఉన్నాయి, great lights and great auditoriums. గొప్ప గొప్ప ఆడిటోరియంలు, గొప్ప గొప్ప లైట్లు వారికి ఉన్నాయి, Great music instruments, great musicians. గొప్ప గొప్ప వాయిద్య పరికరాలు, వాయిద్యగానులు ఉన్నారు వారికి. If they want to do anything, ఏదైనా వారు చేయాలనుకుంటే they don't lack anything. వారికి ఏం కొదవలేదు. But just because you got all the riches of this world, ఈ ప్రపంచంలో ఉన్న ధన సమృద్ధి నీకున్నంత just మాత్రాన, because you're rich, నువ్వు ధనికుడైనంత just మాత్రాన, because you got lots of money, నీ దగ్గర ఐశ్వర్యం ఉన్నంత మాత్రాన, and thinking that God is blessing you because of that money, ఆ ఐశ్వర్యాన్ని బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు అనుకుంటే, Jesus is saying, యేసు you అంటున్నాడు, are wretched, నువ్వు దౌర్భాగ్యుడవు, you are miserable, దిక్కుమాలిన వాడవు, you're blind, గ్రుడ్డివాడవు, and you're naked, దిగంబరుడవు, and you're poor. నువ్వు దరిద్రుడవు. How can we be poor? ఎలా మేము I దరిద్రులం? got so much money. నా దగ్గర చాలా ధనం If not, ఉంది. it's God's blessing. What is this? ఇది దేవుని ఆశీర్వాదం కాకపోతే మరేంటి?
But కానీ God is saying, దేవుడు you are అంటున్నాడు miserable. నువ్వు దిక్కుమాలిన You're వాడవు, poor. దరిద్రుడవు, You are blind. గ్రుడ్డి వాడవు, You నువ్వు cannot see what you are. నువ్వేంటో నువ్వు చూసుకోలేక If you think that your riches, your salary, your account, your bank balance, and your career that is bringing forth money, that is making you rich, you think it's God's blessing, I'm sorry to say, it's not. మీ వ్యాపారము, మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీరు చేసే ఉద్యోగము మీకు ధనాన్ని తీసుకొస్తే ఇది దేవుని ఆశీర్వాదంగా మీకు భావిస్తే, ఒక బాధాకరమైన విషయం మీకు చెప్పేది ఏంటంటే మీరు ఆశీర్వదింపబడిన వారు కాదు. You are, మీరు if you are really blessed ones, మీరు నిజంగా ఆశీర్వదింపబడిన you వారైతే need to burn with the heat for the gospel and for his kingdom. ఆయన రాజ్యం నిమిత్తము, స్వార్థ నిమిత్తము రగిలిపోవాలి మీరు. Then అప్పుడు you are blessed. మీరు ఆశీర్వదింపబడిన Then you may వారు. be poor. అప్పుడు మీరు పేదవారైనా You కూడా. know what the problem with Laodicea was? లౌదికయతో వచ్చిన సమస్య ఏంటంటే They always have this misconception and misperception about themselves. వారిని గూర్చి వారికి ఒక అపోహ ఉంది. Okay? They thought they're rich, but they're not. వారు అనుకుంటున్నారు వారు ధనికులని, కానీ వారు కాదు. They thought they're saints, but they're not. వారు పరిశుద్ధులని వారు అనుకుంటున్నారు, కానీ వారు కాదు. They thought that they're doing a great job and great ministry, but they're not. గొప్ప కార్యము, గొప్ప పరిచర్య చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వారు చేయట్లేదు. Similarly, the same Laodicea అదే లవదీసియా are also thinking another way. మరొక రకంగా కూడా ఆలోచిస్తుంది. They say, వారు అంటారు we are not that good. మేము అంత మంచివారం కాదు, We cannot do it. మేము చేయలేము, It's not possible with us. మాతో సాధ్యం కాదు అది. So whatever they're thinking, వారు ఏదైతే ఆలోచిస్తున్నారో everything that they think is totally wrong. వారు ఆలోచించే ప్రతి ఆలోచన తప్పే. When they say that we cannot, మేము చేయలేము అని వారు అన్నప్పుడు they're also saying that we, the church who possess the Spirit of God, cannot do it. దేవుని ఆత్మ పొందిన సంఘమైన మేము చేయలేము అంటున్నారు. When they say we cannot, మేము చేయలేము అని వారు they're చెప్తుంటే also saying that Jesus cannot. యేసు చేయలేడు అని So చెప్తున్నారు. when they say we cannot do this, మేము ఇది చేయలేము అని వారు చెప్తున్నారంటే they are wrong. వారు తప్పు. Though they don't have the might to do it, వారు చేసేంత బలం వారికి లేకపోయినా but they got the Holy Spirit to do it. వారికి పరిశుద్ధాత్మ ఉంది ఆ పని చేయడానికి. But they don't know about it. దాని గురించి వారికి తెలియదు. That's why they say we cannot do it. అందుని బట్టే వారు అంటున్నారు మేము చేయలేమని. On the other hand, మరొక వైపు based on their blessings, what they call, వారు ఏవైతే ఆశీర్వాదాలుగా పిలుస్తున్నారో వాటిని బేస్ looking at చేసుకుని that situation, ఆ పరిస్థితులను చూసి they say we can do it. వారు అంటున్నారు మేము చేయగలమని. We are like this. మేము ఇలాగున్నాం, We are going to preach the gospel like that. సువార్తను ఆ రీతిగా బోధిస్తాము, But they are not going to do it. కానీ వారు చేయలేరు. Because the Laodicea problem is that they do not know what they are. ఎందుకనగా లౌదికయతో వచ్చిన సమస్య ఏంటంటే వారు ఏంటో వారికి తెలీదు. So if you are in such state, మీరు అటువంటి స్థితిలో ఉంటే tonight ఈ రాత్రి Jesus is coming and speaking unto you and telling you where and how you are. యేసు ఈ రాత్రి మీతో వచ్చి మీకు చెప్తున్నాడు మీరు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నారు అనేది. So he's gonna come and he's gonna what he's gonna do? He's gonna revive you and exhort you tonight. ఈ రాత్రి ఆయన వచ్చి మిమ్మల్ని ఉజ్జీవింపజేస్తాడు. Okay, let's read the verse 17 once. 17వ వచనం చూద్దాం. So now he's saying, he rebuked till now, ఇప్పటిదాకా గద్దించాడు ఆయన, but now he's exhorting and saying like this. ఇప్పుడు ఉజ్జీవింపజేస్తూ ఇలాగ పలుకుతున్నాడు. Listen to this. I counsel thee. నీకు బుద్ధి చెప్పుచున్నాను, I counsel thee. నీకు బుద్ధి చెప్పుచున్నాను. For unto us the Son is given. మన కొరకు కుమారుడు He's అనుగ్రహింపబడాడు. counselor. ఆయన ఆలోచనకర్త. And he's speaking. ఆయన He's మాట్లాడుతున్నాడు. saying, I will give you wisdom. నేను నీకు జ్ఞానం ఇస్తా I అంటున్నాడు. will teach you. నేను నీకు బోధిస్తాను, I will counsel you. నీకు ఆలోచన చెప్తాను నేను. But now what you need to do is you need to do three things. కానీ నువ్వు చేయాల్సిందల్లా 3 కార్యాలు ఉన్నాయి. You need to buy of me gold tried in the fire. అగ్నిలో పుటం వేయబడిన బంగారం నా యొద్ద కొను. Okay? What? అగ్నిలో పుటం వేయబడిన బంగారం నా యొద్ద కొను. You need to buy of me gold tried in the fire. అగ్నిలో పుటం వేయబడిన బంగారం నా యొద్ద కొను. Then అప్పుడు he says you need to have the white raiment. తెల్లని వస్త్రము నువ్వు కలిగి ఉండాలి అంటున్నాడు. The second is what? రెండవది White raiment. తెల్లని వస్త్రము. And the third is మూడవది you need to anoint thine eyes with eye salve. నీవు నీ కన్నులకి నా దగ్గర కాటుక కొను అంటున్నాడు. Listen to this, church. సంఘమా To వినండి. the church of Laodicea, లవోదికయ సంఘానికి when they don't have anything what they possess and say them for themselves, వారి కొరకై వారు ఏమి కలిగి లేమని చెప్పుకుంటున్నప్పుడు, when they are in misperception of themselves, వారిని గూర్చి వారి పూర్తి అపోహలో ఉన్నప్పుడు, okay, if you say I cannot serve God, మీరు నేను దేవుణ్ణి సేవించలేను అని చెప్పినప్పుడు you're wrong. మీరు తప్పు You are చెప్తున్నారు. Laodicea. మీరు లవోదికయ. No one can serve God. ఎవరు
దేవుణ్ణి సేవించలేరు. Only when Christ liveth in us, ఎప్పుడైతే క్రీస్తు మనలో when నివసిస్తాడో, Spirit cometh in us, ఆత్మ మనలో then నివసిస్తుందో, only we can serve Him. అప్పుడు మాత్రమే ఆయన సేవ చేయగలము. So if you're Laodicea, మీరు లవోదిక అయితే tonight, ఈ రాత్రి Jesus is counseling you. యేసు మీకు ఆలోచన చెప్తున్నాడు. And in this counsel, ఈ ఆలోచనలో He is going to make 3 offers to you. మీకు 3 ఆఫర్లు ఇస్తున్నారు. 3 offers. 3 ఆఫర్లు Are you ready to take it? తీసుకోవడానికి Are సిద్ధంగా you ready to ఉన్నారా? grab it? దాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? The 3 offerings given by Jesus to the church of Laodicea. లవోదిక సంఘానికి యేసుక్రీస్తు 3 ఐచ్ఛికాలు ఇస్తున్నాడు. The first thing is, మొట్టమొదటిది He's offering the ultimate refiner's offer, His gold. ఆయన బంగారము, అగ్నిలో పుటం వేయబడిన స్వచ్ఛమైన బంగారము. In that fire, ఆ అగ్నిలో there is a gold బంగారం ఉంది. that's thrown into it ఆ అగ్నిలో వేయబడింది so అది. that it would be refined దానిలోని మలినాలన్నీ శుద్ధి చేయడానికి వేయబడింది and అది. bring the greatest and the pure gold unto us. మన కొరకు స్వచ్ఛమైన బంగారం తీసుకొని వచ్చే నిమిత్తము ఆ అగ్నిలో వేయబడింది. It's not your gold. అది మీ బంగారం కాదు. It's not you need to purchase. మీరు కొనాల్సిన పని లేదు. It is His gold. అది ఆయన బంగారము. But that gold has been thrown into fire to bring the purest form to you. ఆ అగ్ని మీ నిమిత్తం స్వచ్ఛమైనదిగా చేయబడ్డానికి Let's అగ్నిలో వేయబడింది. see what is this gold that He's talking about. ఆయన మాట్లాడి ఈ బంగారం ఏంటో చూద్దాం. Let's open to the book of Psalms chapter number 19. కీర్తనలు 19వ అధ్యాయం చూద్దాం. Let's read from verse 7 through 11. కీర్తనలు 19వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు The book చదువుకుందాం. of Psalms chapter number 19, 7 through 11. Yeah. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. The words of God, దేవుని యొక్క వాక్కులు, the counsel of God, దేవుని యొక్క ఆలోచన is that gold that is more than gold that brings you a great treasure in His kingdom. బంగారం కంటే మించినది ఆయన చెప్పే ఆలోచన, ఆయన రాజ్యంలో మిక్కిలి ప్రశస్తమైనది. Because through His counsel, ఎందుకనగా ఆయన చెప్పే ఆలోచన through ద్వారా His words that's being taught and preached to you, మీకు ఉపదేశించబడిన, మీకు బోధించబడిన ఆయన వాక్కుల ద్వారా, every time the man of God comes with the new word, దైవజనుడు ప్రతిసారి కొత్త వాక్యంతో it's వచ్చినప్పుడు not that you don't have the word inside of you, మీలో వాక్యం లేదని కాదు, but because though you have a beautiful word inside of you, మీలో అద్భుతమైన వాక్యము ఉన్నను, the careless and the carnal things of this world happen to be mingled with that word, ఈ భౌతిక ప్రపంచంలోని విషయాలన్నీ ఆ వాక్యంతో మిళితమై, and your goal happen to be coated with those carnality of this world. ఈ ఐహిక ప్రపంచం యొక్క ఐహిక విచారాలతో ఆ బంగారం అనేది పైపూతగా మారుతుంది. The word is inside of you, మీలో దేవుని వాక్యం ఉంది, but also the world is inside of you. మీలో ఈ ప్రపంచం కూడా ఉంది. When the word is inside of you, దేవుని యొక్క వాక్యం మీలో ఉన్నప్పుడు, and the world happens to cover it with its carnality to that word, ఆ వాక్యం మీద పైపూతగా ఈ ప్రపంచపు ఐహిక విచారాలు పూతగా మారినప్పుడు, the gold never lost its value, ఆ బంగారం అనేది దాని విలువను కోల్పోదు, but కానీ it's lost its shine. దాని యొక్క ప్రకాశం అనేది When కోల్పోతుంది. we use gold, మనం బంగారం when we ఉపయోగించినప్పుడు use it and use it and use it, వాడుతూ ఉండగా what happens? ఏం జరుగుతుంది? Gold will be happen to turn its color and change its form, and it's shining and it's glittering, it fades away. ఈ కాలక్రమంలో బంగారం దాని యొక్క ప్రకాశాన్ని కోల్పోతుంది, దాని యొక్క ఆకారాన్ని కోల్పోతుంది. So what do we do? అప్పుడు ఏం చేస్తాం? If we give it to a jeweler, స్వర్ణకారునికి అది ఇస్తే then అప్పుడు he cleanses it. దాన్ని శుద్ధి చేస్తాడు. If you want real purifying the whole gold, మనము ఆ బంగారాన్ని శుద్ధి చేయాలంటే, remove all the dirt from it, దానిలో మల్లాలన్నీ you need తొలగించడానికి to put in fire అగ్నిలో వేయాలి దాన్ని, so that the pure
pure form of that gold that you possessed would be revealed to you. బంగారం మనం ఏదైతే కావాల్సిన స్వచ్ఛమైన బంగారం ఉంటుందో అప్పుడు అది వెలికి వస్తుంది. Similarly, అదే రీతిగా that word of God that you got inside of you, మీలో ఉన్న దేవుని వాక్యం ఏదైతే ఉందో, but when it's been calloused and happened to have its carnality over the word, ఎప్పుడైతే భౌతిక ప్రపంచంలోని ఐహిక విచారాలని ఆ వాక్యం మీద పైపోతగా మారతాయో, the word never lost its power. ఆ వాక్యం యొక్క శక్తి ఏమాత్రం The కోల్పోదు, word never lost its value. దాని యొక్క విలువ ఏనాడు But కోల్పోదు. in order to bring its the purest form and bring its glitter and shining again, కానీ బంగారం దాని యొక్క స్వచ్ఛతకి తీసుకురావడానికి, తిరిగి దాని ప్రకాశం you రూపొందించడానికి need to throw that word in a fire. మీరు ఆ బంగారాన్ని, ఆ వాక్యాన్ని అగ్నిలో వేయాలి. That's what happens when you come to his presence. అదే సంభవిస్తుంది మీరు ఆయన సన్నిధిలోనికి When you come వచ్చినప్పుడు. in the presence of God, దేవుని సన్నిధిలోనికి మీరు it's వచ్చినప్పుడు the fire of the Holy Ghost పరిశుద్ధాత్మని యొక్క అగ్ని that quickens your spirit మీ ఆత్మని ప్రేరేపిస్తుంది, and revives your word, మీ వాక్యాన్ని ఉజ్జీవింపజేస్తుంది, revives your faith, మీ విశ్వాసాన్ని and ఉజ్జీవింపజేస్తుంది. wants you to serve God and die for God, because the Holy Spirit used the same word that you know but in a different form and have its own glitter. పరిశుద్ధాత్ముడు మీకు తెలిసిన అదే వాక్యాన్ని వినియోగించి కొత్త ప్రకాశం తీసుకొచ్చి, కొత్త స్వచ్ఛతను తీసుకొచ్చి, మీరు దేవుని రాజ్యం నిమిత్తం వెచ్చగా ఉండేలా, దేవుని రాజ్యం నిమిత్తం మరణానికైనా సిద్ధపడేలాగా It is చేస్తుంది. the same story that you know. మీకు తెలిసిన గాథే అది. It is the same Joseph story. అదే యోసేపు గాథ అయి It might be a ఉండొచ్చు, Moses story. మోషే గాథ అయి You ఉండొచ్చు. know the story. మీకు ఆ గాథ తెలుసు, But కానీ you lost the glory of the story. ఆ గాథలోని ప్రకాశం మీరు కోల్పోయి ఉన్నారు. But when the same story has been taken by a man of God కానీ దైవజనం ద్వారా అదే గాథ and తీసుకోబడితే, threw in the fire of the Holy Spirit in here, ఇక్కడ ఉన్న పరిశుద్ధాత్మని అగ్నిలో అది విసిరివేయబడితే, the same story that you know మీకు తెలిసిన అదే గాథ show forth its greatest glory that you never seen before. ఇంతకు ముందు మీరెన్నడూ చూడని మహిమను మీరు చూస్తారు. So God is saying to Laodicea, లవొదికయతో దేవుడు ఇలాగ అంటున్నాడు, hey, listen, విను you సంగమా, do not know what you are. మీరేమై ఉన్నారో మీరు ఎరగరు. You thought you're good మీరు మంచివారని You మీరు think you're అనుకున్నారు, blessed ఆశీర్వదింపబడినారు because you అనుకున్నారు. got money in your church, మీ సంఘంలో ధనం ఉన్నందున మీరు because ఇదంతా you're rich in అనుకుంటున్నారు. your church, సంఘంలో ఐశ్వర్యవంతమైన సంఘంగా మీరు but ఉన్నారు you అని don't know what అనుకుంటున్నారు. you are. కానీ మీరేమై ఉన్నారో మీరు ఎరగరు. You are not rich because of the money that you got. మీకున్న ధనాన్ని బట్టి మీరు ఐశ్వర్యవంతులు కారు. You are rich because of my gold that I give it to you. నేను మీకు అనుగ్రహించిన నా బంగారాన్ని బట్టి మీరు So ఐశ్వర్యవంతులు if you అవుతారు. come to me, నా దగ్గరికి రండి, I am offering you this gold, నేను మీకు ఈ బంగారాన్ని ఇస్తాను, this word of God, ఈ దేవుని వాక్యాన్ని ఇస్తాను. where this jeweler, ఈ స్వర్ణకారుడు, this pastor ఈ కాపరి picks that word ఆ వాక్యాన్ని and తీసుకుని happens to surrender it in the fire of the Holy Ghost. పరిశుద్ధాత్మని అగ్నిలో శుద్ధీకరిస్తాడు. That same story that you know, మీకు తెలిసిన అదే but గాథ, now it's thrown into the fire of the Holy Spirit. కానీ పరిశుద్ధాత్మని అగ్నిలో వేయబడినప్పుడు Totally a new glory shine forth. పూర్తిగా ఒక కొత్త మహిమ ప్రకాశిస్తుంది. I am coming to you so that I can offer you a new glory. మీకు కొత్త మహిమని ఇవ్వడానికి నేను మీ యొద్దకు వస్తున్నాను. You are thinking మీరు అనుకుంటున్నారు that because you're rich, మీరు ధనికులైనందున, because you got money, మీకు ధనం ఉన్నందున you don't need anything. ఇక కొదువే లేదు, సమస్తము But you're కలదనుకుంటున్నారు. wrong. కానీ మీరు తప్పుగా You need the భావిస్తున్నారు. gold of mine నా బంగారం మీకు కావాలి, thrown in the fire. అగ్నిలో వేయబడిన బంగారం మీకు When కావాలి. that word comes alive, ఎప్పుడైతే ఆ వాక్యం సజీవంగా వస్తుందో it will bring forth glory. మహిమను తీసుకొస్తుంది. Hallelujah. హల్లెలూయా. So God కనుక దేవుడు wants to bring forth and offer you his gold. తన బంగారాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. The second thing is, రెండవది, the bridegroom offers his covering. పెళ్లి కుమారుడు తన వస్త్రాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. Again, Jesus is bridegroom in Revelation, as you all know. యేసు పెళ్లి కుమారుడిగా ప్రకటన గ్రంథంలో The పేర్కొనబడ్డాడు. bridegroom doesn't only offer his gold, పెళ్లి కుమారుడు తన బంగారాన్ని ఇవ్వాలని మాత్రమే అనుకోవట్లేదు, but కానీ he's going to give you his covering. ఆయన పై వస్త్రాన్ని కూడా Though ఇవ్వాలనుకుంటున్నాడు. I wear a blue one, నేను ఒక బ్లూ కలర్ వేసుకున్నా కూడా but he's got a white one. ఆయనకి తెల్లని వస్త్రం ఉంది. He's got a white raiment. ఆయనకి తెల్లని వస్త్రాలు ఉన్నాయి. You know, if you remember last week, గత వారం నేనేం చెప్పానంటే, I told you that Laodicea was famous for black wool. లవొదికయ అనే ప్రాంతము నల్లటి ఉన్నికి ప్రసిద్ధి చెందింది. Black wool that's glossy, glittering, shining. మెరిసే నల్లని ఉన్నికి ప్రసిద్ధి చెందినది. But here, కానీ ఇక్కడ to that Laodicea, ఆ లవొదికయ సంఘానికి Jesus is offering a white raiment. యేసు
యేసు ఒక తెల్లని వస్త్రాన్ని ఇస్తున్నాడు. It is the robe of Jesus అది యేసుక్రీస్తు యొక్క that వస్త్రము. shall clothe us. ఆయన మనకి వస్త్రంగా ధరింపజేస్తాడు. In other words, అనగా it is the righteousness acts of God that shall cover you. దేవుని యొక్క నీతిమత్వమైన కార్యాలు మనల్ని కప్పుతాయి. In order to make you righteous, మిమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి, in order to give you this robe of white raiment, ఈ తెల్లని పై వస్త్రాన్ని మీకు ఇవ్వడానికి all that he not need to do is ఆయన చేయాల్సిందల్లా shed his blood over you. మీ పైన ఆయన రక్తాన్ని When his ప్రోక్షించడమే. blood is shed over you, మీ పైన ఆయన రక్త ప్రోక్షణ జరిగినప్పుడు that blood will bring forth a white robe upon you. ఆ రక్తము మీపై తెల్లని వస్త్రాన్ని It's తీసుకొస్తుంది. called the robe of righteousness. అది నీతి వస్త్రముగా పిలవబడుతుంది. God is saying, దేవుడు అంటున్నాడు, "Dear Laodicea, లవోదికయ సంగమా who వినుము, you are poor, నీవు దరిద్రుడవు, you are naked, నీవు దిగంబరివి, you're blind, గ్రుడ్డివాడవు, but కానీ I came to give you the white raiment. తెల్లని వస్త్రాన్ని నీకు ఇవ్వడానికి నేను వచ్చాను. I came that you would become righteous. నువ్వు నీతిమంతుడిగా ఉండాలని, నీతిమంతుడిగా మారాలని నేను This is వచ్చాను. my offer to you. ఇది నేను నీకు ఇవ్వబోయేది. Because when you go to heaven, ఎందుకంటే మీరు పరలోకానికి వెళ్ళినప్పుడు there you'll find people asking you, అప్పుడు అక్కడ ప్రజలు మిమ్మల్ని అడుగుతూ are ఉంటారు, you washed? మీరు Are కడగబడ్డారా, you washed in the blood of the Lamb? గొర్రెపిల్ల రక్తంలో మీరు శుద్ధి Are చేయబడ్డారా, your garments spotless and white as snow? మీ వస్త్రములు తెల్లనివి మచ్చలేనివిగా ఉన్నాయా? In other words, they'll ask you, అనగా వారు ఏమడుగుతారంటే, do you possess the righteousness of God or only the riches of the world? దేవుని యొక్క నీతిమత్వాన్ని కలిగి ఉన్నారా లేదా ప్రపంచపు ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నారా? Have you got the righteousness of his kingdom? ఆయన రాజ్యంలోని నీతిమత్వాన్ని కలిగి Or ఉన్నారా have you got the riches of the world? లేదా ప్రపంచంలోని ఐశ్వర్యాన్ని కలిగి Have ఉన్నారా? you got the word that is full of gold thrown in the holy fire? పరిశుద్ధాత్మ అగ్నిలో వేయబడిన స్వచ్ఛమైన వాక్యం మీ యొద్ద ఉందా? Or you have just become a lukewarm and a gold that has been coated with all the filth of this world? లేదా నులివెచ్చగా మీలోని వాక్యము ఈ ఐహిక ప్రపంచంలో దానితో పూతపోయబడిందా? Jesus యేసు is offering you మీకు a white ఇవ్వాలనుకుంటున్నాడు raiment. ఒక తెల్లని వస్త్రము. Hallelujah. హల్లెలూయా. Jesus is offering a precious gold that glitters with glory. ప్రశస్తమైన ప్రకాశమానమైన మహిమతో ప్రకాశించే బంగారాన్ని He's ఇవ్వాలనుకుంటున్నాడు. going to give you white raiment. తెల్లని వస్త్రాన్ని కూడా ఇవ్వాలనుకుంటున్నాడు. He who knew no sin పాపం ఎరగని ఆయన became sin for you and me, మీ నిమిత్తము నా నిమిత్తము పాపంగా that మారాడు. you and I would become the righteousness of God. మీరు నేను దేవుని నీతిమత్వంగా మారు When నిమిత్తం ఆయన people చేశాడు. look at you, ప్రజలు మిమ్మల్ని they చూసినప్పుడు would not look at your bank statement. మీ బ్యాంక్ స్టేట్మెంట్ ని వారు They చూడరు. don't look what you wear, మీరు ఏం ధరిస్తున్నారో అది in చూడరు. what car you drive, ఏ కారులో మీరు వెళ్తున్నారు but చూడరు. they look the righteousness of God upon you. దేవుని యొక్క నీతిమత్వాన్ని మాత్రమే మీ పైన చూస్తారు. They will see the word what you possess. మీరు కలిగి ఉన్న వాక్యాన్ని వారు చూస్తారు. Same story, అదే గాథ but a different glory, కానీ విభిన్నమైన మహిమ when it's thrown in the fire of the Holy Spirit. పరిశుద్ధాత్ముని అగ్నిలో అది Third ప్రవేశపెట్టబడినప్పుడు. thing is, మూడవ విషయం this ఏంటంటే same God ఈ దేవుడే, who is also a bridegroom, ఈ పెళ్లి కుమారుడైన ఈ దేవుడే is also a physician. ఒక వైద్యుడు కూడా. He's a physician. వైద్యుడు ఆయన. So he not only offers you gold, ఆయన బంగారం మాత్రం he's ఇవ్వాలనుకోవట్లేదు, not only offering you white raiment, తెల్లని వస్త్రం మాత్రం ఇవ్వాలనుకోవట్లేదు. this physician is now offering you his remedy. ఈ వైద్యుడు తన ఔషధాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. His remedy. ఆయన ఔషధాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. You are blind, నీవు గ్రుడ్డివాడు, you're naked, దిగంబరివి, but don't worry. కానీ చింతించకు. It doesn't mean that it's not curable. అది నయం కానిది కాదది. It doesn't mean that it's not curable. దాని అర్థము అది నయం కానిదని కాదు. I can cure it. నేను దాన్ని నయం I చేయగలను. am the physician. నేను వైద్యుడను. I can clean you. నేను నిన్ను If శుద్ధీకరిస్తాను. you're naked, నువ్వు దిగంబరివైతే I can clothe you. నీకు వస్త్రాలు If ధరింపజేస్తాను. you're poor, నువ్వు I దరిద్రుడవైతే can make you rich with my word. నా వాక్యంతో నిన్ను ధనికుని చేస్తాను. If you're wretched, నువ్వు దౌర్భాగ్యుడు I అయితే can make you righteous. నిన్ను నీతిమంతుడిగా చేస్తాను. Listen to me. నాకు విను. Let's deal with each other. ఒకరితో ఒకరం If you వ్యవహరించుకుందాం. come to me, నా యొద్దకు వస్తే I'm going to change you. నేను నిన్ను మారుస్తాను. You who were naked now happen to have the robe of righteousness. దిగంబరుడవై ఉన్న నీవు ఇప్పుడు నీతి వస్త్రాన్ని ధరించుకుంటావు. Though you're blind, నువ్వు గుడ్డివాడవైనాను, but I'm going to give you new sight. నేను నీకు నూతన దృష్టిని అనుగ్రహిస్తాను. If you remember in the background history of Laodicea that we did last week, గత వారం లవోదికయ చరిత్రలో మనం చెప్పుకున్నది, Laodicea was famous for an eye salve లవోదికయ అనేది కంటికి ఇచ్చే లేపనానికి ప్రసిద్ధి చెందింది. by which every eye disease would be
healed. ఆ లేపనం ద్వారా ప్రతి కంటి సమస్య తీరుతుంది. Similarly, అదే రీతిగా this master physician ఈ ప్రముఖ వైద్యుడు, is గొప్ప offering వైద్యుడు you an eye salve tonight. ఈ రాత్రి ఒక కంటి లేపనాన్ని అందిస్తున్నాడు. An eye salve. ఒక కంటి లేపనం When you put it in your eyes, మీ కళ్ళలో దాన్ని పెట్టుకుంటే every sickness shall be eradicated. ప్రతి అస్వస్థత తీసివేయబడుతుంది. You know what the eye salve is? ఆ కంటి లేపనం ఏంటో తెలుసా? It is the Holy Spirit. పరిశుద్ధాత్ముడు. When the Holy Spirit comes, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు your new vision comes. నూతన దృష్టి మీకు వస్తుంది. Every sickness inside of you flees. మీలో ఉన్న ప్రతి అస్వస్థత వెళ్ళిపోతుంది. Sickness of spirituality and physical natural sickness. భౌతిక అస్వస్థత, ఆత్మీయ అస్వస్థత రెండు. The Laodicea eye salve was famous for all eye problems. లవోదికయకి చెందిన ఈ కంటి లేపనం అనేది కంటి సమస్యలన్నిటినీ తీసేస్తుంది. So the Holy Spirit, when it's given to us, పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడినప్పుడు our vision is clear. మన దృష్టి స్పష్టంగా We ఉంటుంది. know what we are now. మనం ఇప్పుడు ఏమై ఉన్నామో See, మనం that's స్పష్టంగా the చూడగలం. problem with Laodicea. లవోదికయకి వచ్చిన They సమస్య అదే. didn't know what they were. వారు ఏమై ఉన్నారో వారు ఎరగరు. But the eye salve కానీ ఆ కంటి లేపనము will make you know what you are in Christ Jesus. క్రీస్తులో మీరేమై ఉన్నారో ఎరిగేలాగా చేస్తుంది. When the eye salve came to Paul, మరి ఈ కంటి లేపనం పౌలు దగ్గరికి he వచ్చినప్పుడు said, ఆయన అన్నాడు, know ye not ye are the temple of the Holy Ghost? మీరు ఎరగరా పరిశుద్ధాత్ముని యొక్క ఆలయం మీరై ఉన్నారని? Because ఎందుకంటే unless and until the light of God struck his eyes, దేవుని యొక్క వెలుగు ఆయన కన్నులకు తాకినప్పుడు మాత్రమే the one who persecuted church ఎవరైతే సంఘాన్ని హింసించారో happened to revive the church, ఆయనే సంఘాన్ని ఉజ్జీవింపజేశాడు, established the church, సంఘాన్ని స్థాపించాడు, edified the church, సంఘాన్ని ఎదిగేలాగా చేశాడు, died for the church, సంఘం నిమిత్తం మరణించాడు. still teaching the church after 2000 years. 2000 సంవత్సరాలు అయినా కూడా ఇంకా బోధిస్తూనే ఉన్నాడు. When the eye salve has been applied in his spiritual eyes. అతని ఆత్మీయ నేత్రాలకు ఈ కాంటి లేపనం పూయబడినప్పుడు ఇది సంభవించింది. Hallelujah. హల్లెలూయా. The offerer Jesus అర్పించే ఈ యేసు is offering you 3 deals. 3 విషయాల్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. Fine gold స్వచ్ఛమైన బంగారము, thrown in the fire of the Holy Ghost. పరిశుద్ధాత్మ అగ్నిలో వేయబడిన స్వచ్ఛమైన బంగారము, A white raiment. తెల్లని వస్త్రము, And the third one is what? మూడవది An eye salve. కంటి లేపనము. Oh, hallelujah. హల్లెలూయా. An eye salve. కంటి లేపనము, Listen to this. An eye salve. కంటి లేపనము, An eye salve. కంటి లేపనము. Here we see that we got this word which is son, which is Jesus himself. మన దగ్గర వాక్యము స్వయాన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని కుమారుడై ఉన్నాడు అని ఎరుగుదాము. Gone through the fire of judgment of God దేవుని యొక్క తీర్పు అనే అగ్ని గుండా వెళ్ళాడు, and brought us life for us. జీవాన్ని మన నిమిత్తం తీసుకొచ్చాడు. Gave glory by going himself in the fire. అగ్నిలో తాను వెళ్ళడం ద్వారా మహిమ మనకిచ్చాడు. So that now he who knew no sin కనుక పాపం ఎరగని ఆయన became sin, పాపంగా మారాడు. so that we may have what? దాని ద్వారా మనకేం వస్తుంది? What? Righteousness of గాడ్. God. దేవుని యొక్క నీతిమత్వం What మనకు is the వస్తుంది. righteousness of God? దేవుని యొక్క నీతిమత్వం It's the white raiment. అది తెల్లని వస్త్రము. So now you got Jesus కనుక మనకి ఇప్పుడు యేసున్నాడు, who came into this world ఈ ప్రపంచానికి వచ్చిన యేసున్నాడు, and died for you, మన కొరకు మరణించాడు, judged in the fire of punishment by God, దేవుని ద్వారా తీర్పు అనే అగ్నిగుండా వెళ్ళాడు. so that a new glory happened to come from this word. ఈ వాక్యము నుండి ఇప్పుడు కొత్త ప్రకాశం వచ్చింది, But కొత్త మహిమ వచ్చింది. by doing so, ఆ రీతిగా we got the robe of righteousness. మనకి నీతి వస్త్రం వచ్చింది. Whose righteousness is this? ఇది ఎవరి నీతి It's వస్త్రం? not of the Son. కుమారునిది కాదు, It's ఇది of the Father. తండ్రిది ఇది. So when you come to Jesus కనుక మీరు యేసును in వద్దకు వచ్చినప్పుడు Laodicea, లవోదికయలో He's giving you the Son Jesus Christ. కుమారుడైన యేసుక్రీస్తుని ఇస్తున్నాడు. Through Him we can have the righteous robe of Father. ఆయన ద్వారా మనకి తండ్రి యొక్క నీతి వస్త్రం వస్తుంది. But not only that, అది మాత్రమే కాదు, He is going to give you an eye salve called the Holy Ghost in this place. ఈ ప్రదేశంలో పరిశుద్ధాత్ముడు అనే కంటి లేపనాన్ని కూడా You ఇస్తున్నాడు. could be blind. మీరు గుడ్డివారు అవ్వచ్చు, You could be naked. దిగంబరులు అవ్వచ్చు, You would have known. You don't know what you are. మీరేమై ఉన్నారో మీరు But ఎరగకపోవచ్చు. God, కానీ who దేవుడు knows everything, సమస్తము ఎరిగిన is దేవుడు offering you the power
power and the manifestation of the three dimensions of God himself. స్వయాన దేవుని యొక్క త్రిత్వమును దాని యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించాలనుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. The word of God says, no one can come to the Father except me. దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది, తండ్రి యొద్దకు నా ద్వారా తప్ప ఎవడును వెళ్ళనేరడు. You may say, మీరు అనొచ్చు, well, God comes first, then Son, then Holy Spirit, according to our theologies. మన తత్వ సిద్ధాంతాల ప్రకారం మొదటగా దేవుడు, తర్వాత కుమారుడు, తర్వాత పరిశుద్ధాత్ముడు కదా. That's what Laodicea doesn't know about what they know. లవోదికయకి వారికి ఏం తెలుసు కూడా వారికి తెలియదు. God said in the Old Testament, పాత నిబంధనలో దేవుడు ఏం the చెప్పాడంటే, first gate is Jesus Christ. మొట్టమొదటి ద్వారమే యేసుక్రీస్తు He ఉన్నాడు. is the way. ఆయన మాత్రమే మార్గం. No man cometh to the Father in the Holy of Holies except with Jesus Christ, through Jesus Christ. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న తండ్రి యొద్దకు యేసుక్రీస్తు ద్వారా తప్ప మరే మార్గము లేదు So వెళ్ళడానికి. he gave the word which is gold to us, కనుక ఆయన బంగారమై ఉన్న వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. so that ఆ రీతిగా now we can come to the Father, మనం తండ్రి యొద్దకు రాగలము. who happens to give his robe of righteousness. తన నీతిమత్వాన్ని ఆయన మనకిస్తాడు. It's the righteousness of God, అది దేవుని యొక్క not నీతిమత్వం, about his son. తన కుమారునిది కాదు. It's the righteousness of God. దేవుని యొక్క నీతి వస్త్రం అది. So that now కనుక ఇప్పుడు when he went up to heaven, ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు he gave you the eye salve called the Holy Spirit. పరిశుద్ధాత్ముడు అనే కంటి లేపనాన్ని ఇచ్చాడు. So when you come to Jesus మీరు యేసు వద్దకు and వచ్చినప్పుడు have a dealing with this, ఆయనతో ఒక ఒప్పందం చేసుకుంటే he will offer you all the three, ఆయన ఈ మూడింటిని మీకు ఇస్తాడు. and you will know what you are through him. ఆయన ద్వారా మీరేమై ఉన్నారో మీరు ఎరుగుతారు. You will know what you are in him. ఆయనలో మీరేమై ఉన్నారో మీరు తెలుసుకుంటారు. Okay, there's an astonishing word. ఒక నిర్ఘాంతపోయే వాక్యం ఉంది ఇక్కడ. He says, behold, I stand at the door of your heart and I knock. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. Okay, if you hear my voice ఎవరైనా నా స్వరం వింటే and open the door, తలుపు తీయండి, I will come inside. నేను లోపలికి వస్తాను. Where is Jesus? యేసు ఎక్కడ ఉన్నాడు? When did he go outside? ఎప్పుడు బయటికి వెళ్ళాడు? If you remember, in the beginning of the 7 letters, he said, I was in the midst of the 7 churches. I'm holding the 7 pastors in my hand. The one who was in the midst of the church. When did he go out? ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తాము, ఆయన 7 నక్షత్రముల మధ్య నిల్చొని ఉన్నాడు. 7 నక్షత్రాలను చేత పట్టుకొని ఉన్నాడు. ఆయన ఎప్పుడు బయటికి వెళ్ళాడు? Is it not the Holy Spirit which is Jesus? పరిశుద్ధాత్ముడే యేసు కాదా? Is it not the Holy Spirit that came by which the church birthed out? పరిశుద్ధాత్ముని రాక ద్వారానే సంఘం But ఆవిర్భవించలేదా? what's happening by the time Laodicea came? కానీ లవోదికయకి వచ్చేసరికి ఏం సంభవించింది? The Jesus who happens to be inside of the church, సంఘము లోన ఉన్న యేసుక్రీస్తు, the one you are supposed the temple of the Holy Ghost, పరిశుద్ధాత్ముని యొక్క ఆలయమైన is యేసుక్రీస్తు not inside. లోపల లేడా? When did he go outside? బయటికి ఎప్పుడు వెళ్ళాడు? When did you shut the door? ఎప్పుడు మీరు When తలుపేశారు? did you kick out Jesus out of your life? మీ జీవితంలో నుండి ఎప్పుడు యేసుక్రీస్తును బయటికి గెంటేశారు? Hey, was not Jesus in the midst of the churches? సంఘాల మధ్యలో యేసున్నాడు కాదా? Was it not in the midst of your heart? మీ హృదయం మధ్యలో ఉన్నాడు కాదా? What happened to you now? ఇప్పుడు How మీకేమైంది? come Jesus standing outside your door? ఎలాగూ మీ ద్వారం బయట నిల్చున్నాడు The ఇప్పుడు. one who happened to come inside of you without your permission, without asking you, he came and brought you salvation. మిమ్మల్ని అడగకుండానే, మీ అనుమతి తీసుకోకుండానే మీకు పరిత్రాణం తీసుకొచ్చిన ఆయన, మీలో నివసిస్తున్న ఆయన, When you didn't search for him, మీరు ఆయన గురించి వెతకనప్పుడు, when did you yearn for him? ఎప్పుడు మీరు ఆయన గురించి తృష్ణ When you పొందారు? didn't drive hard for him, ఆయన కొరకు ఎప్పుడు కష్టపడ్డారు? when you didn't sacrifice for him, ఆయన కొరకు ఏ while త్యాగం we were చేయలేదు? yet in sin, మనం ఇంకను he పాపములో died ఉండగానే for you. ఆయన మన కొరకు He మరణించాడు. came to you మీ యొద్దకు వచ్చాడు, and he convicted you. మిమ్మల్ని బంధించాడు, He తన saved ప్రేమలో you. మిమ్మల్ని He రక్షించాడు, brought you, మిమ్మల్ని తీసుకొచ్చాడు and బయటికి, he came and lived inside of you. మీలో నివసించాడు ఆయన. Oh, but when did he go outside of you, church? కానీ సంఘమా ఎప్పుడు ఆయన బయటికి వెళ్ళాడు? Many preachers, many evangelists always speak this word. అనేక మంది ప్రసంగికులు, అనేక మంది కాపర్లు ఇవి చెప్తుంటారు. Behold, he's standing at the door of your heart. ఇదిగో నీ హృదయం అనే తలుపు వద్ద నిల్చున్నా. My question is, నా ప్రశ్న why did ఏంటంటే, he go out of my heart first of all? మొట్టమొదటిగా నా హృదయంలో నుండి బయటికి ఎందుకు వెళ్ళాడు Why ఆయన? is Jesus standing on the door? ఎందుకు తలుపు వద్ద నిల్చున్నాడు యేసు? Is he not the one who's supposed to be inside of me? నాలో ఉండాల్సిన వాడు కాదా Did ఆయన? he mention in the beginning that he holds all the 7 churches? ఆయన ప్రారంభంలో చెప్పాడు కదా, 7 సంఘాలని He పట్టుకొని was in the ఉన్నానని. midst of the churches. సంఘాల మధ్యలో ఉన్నానని He was చెప్పాడు కదా. inside of your church. మీ సంఘం మధ్యలో ఉన్నాడు What did కదా. you do, Laodicea?
లవోదికయ నువ్వేం చేసావు? That Jesus had to go outside of you. యేసు బయటికి వెళ్ళేలాగా నువ్వేం Jump చేసావు? outside of your life. నీ జీవితం బయటికి You వచ్చేలాగా are ఏం thinking చేసావు? that you are blessed. నువ్వు అనుకుంటున్నావు నువ్వు You're thinking that ఆశీర్వదింపబడినవాడు because అని. of the riches and the goodness and everything that you possess, the blessing that you possess, that you're thinking that you are blessed church. నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి నీకున్న సమృద్ధిని బట్టి నువ్వు అనుకుంటున్నావు ఆశీర్వదింపబడినావని. But don't you know that Jesus is no more inside of you? కానీ నీ వెరగవా ఇంకా నువ్వు యేసు నీ మధ్యలో He is లేడని? outside. ఆయన బయట ఉన్నాడు. He doesn't have an access this time to get inside. ఇప్పుడు లోపలికి రావడానికి ఆయనకి ప్రవేశం లేదు. All that you need to do is, మీరు చేయాల్సిందల్లా unless you open it, మీరు తెరిచేంత unless వరకు, you hear it, మీరు వినేంత unless వరకు, you hear the old story with the new glory, కొత్త మహిమతో పాత గాథ మీరు వినేంత వరకు you cannot bring Jesus back inside of your life. తిరిగి మీ జీవితంలోనికి యేసుని తీసుకురాలేరు. Laodicea, లవోదికయ, you are naked, నువ్వు you దిగంబరివి, are blind. గ్రుడ్డివాడవు. The one who possessed the Holy Spirit once, ఒకప్పుడు పరిశుద్ధాత్మను కలిగి ఉన్న నీవు because of your wretchedness, నీ because దౌర్భాగ్యాన్ని of your బట్టి, gossiping nature, నువ్వు చెప్పే గప్పిల్ని because బట్టి, of filth inside of your mind and your words and your actions, నీ తలంపుల్లో నీ మాటల్లో నీ క్రియల్లో ఉన్న మాలిన్యాన్ని without బట్టి you knowing, నీకు your తెలియకుండానే Jesus, నీ యేసు the Holy Spirit, పరిశుద్ధాత్ముడు came out of your home, నీ ఇంట్లోంచి బయటికి and వచ్చాడు. now he doesn't have access to come inside of you. ఎప్పుడు నీ లోనికి రావడానికి ప్రవేశం But లేదు do you know ఆయనకు. the goodness of Jesus is? నీకు యేసుక్రీస్తు యొక్క మంచితనం You know తెలుసా? the goodness of God is? దేవుని యొక్క మంచితనం You ఏంటో know the తెలుసా? power of grace is? కృప యొక్క శక్తి ఏంటో Despite తెలుసా? you kicked him out of your life, నీ జీవితంలో నుండి నువ్వు ఆయన్ని బయటికి though he's తోలివేసినా, no more inside of you, నీ మధ్యలో ఆయన లేకపోయినా, though you shut your door upon his face, ఆయన ముఖం మీదే నువ్వు ఆయనకి తలుపేసినా, but still Jesus ఇంకా యేసు is knocking the door. తలుపు Is తడుతున్నాడు, knocking the door. తలుపు తడుతున్నాడు, Is knocking it. తలుపు Can you తడుతున్నాడు. hear it? Can వినగలుగుతున్నావా? you hear me? వినగలుగుతున్నావా? Can you hear me, church? సంఘమా నన్ను వింటున్నావా? You don't even know when I came out of your life. నీ జీవితంలో నుండి నేను ఎప్పుడు బయటికి వచ్చానో నువ్వు You ఎరగవు. don't even know when you shut your door upon my face. నా ముఖం మీద నువ్వు ఎప్పుడు తలుపేసావో నీవు ఎరగవు. If I've done it to you, అదే నేను నీకు you చేస్తే, have gone 60 miles per hour walking. అదే గనక నేను నీకు చేస్తే నువ్వు ఎప్పుడో బయటికి వెళ్ళేవాడు If I వేగంగా. would have kicked you, నేను నిన్ను if I తోలివేయలేను. would have told you to get out of this place, ఈ ప్రదేశం నుండి వెళ్ళిపోమని నేను చెప్పలేదు. no, we are rich people. మేము ధనికులము, We got our own egos. మాకైన అహంకారాలు So we'll మాకున్నాయి shut the door. కనుక మేము We'll తలుపేస్తాం. walk fast, more fast than Gandhiji. గాంధీజీ కంటే వేగంగా And నడవగలం. go out of his presence. ఆయన సన్నిధిలో నుండి వేగంగా బయటికి వెళ్ళగలం. You will never come again. మళ్ళీ మీరు రారు, You will never repent again. పశ్చాత్తాపడరు, You will never knock the door again. మళ్ళీ వచ్చి తలుపు But did తట్టరు. you see Jesus? కానీ యేసుని This చూస్తున్నారా? why you kicked him out. మీరు ఆయన తోలివేసినా, This why you thrown him out. ఆయన బయటికి And విసిరేసినా, you don't even know about his absence in your life. మీ జీవితంలో ఆయన లేడనే విషయం Yet గ్రహింపుకు he's లేకపోయినా waiting for you. ఇంకా ఆయన మీకోసం I'm ఎదురు knocking the చూస్తున్నాడు. door. తలుపు He's తడుతున్నాడు, knocking every time. ప్రతిసారి Every తడుతున్నాడు, time. ప్రతిసారి. And you don't even listen to him. ఆయన్ని మీరు వినట్లేదు. You're busy కనీసం listening your television. మీరు వినేదల్లా మీ టీవీనే. You're busy listening your phones. మీ ఫోన్లు వినడంలో మీరు You're busy విరామం listening your లేకుండా ఉన్నారు. friends and family. స్నేహితులతో మీ కుటుంబంతో మాట్లాడడంలో మీరు లీనమైపోయారు. But he's knocking the door. కానీ ఆయన తలుపు తడుతున్నాడు. Do you know I'm outside? నీకు తెలుసా నేను బయట ఉన్నాను. It's raining. వర్షం పడుతుంది. It's cold. చల్లగా It's ఉంది. hot. వేడిగా ఉంది. But yet I'm standing. అయినా నేను నిల్చుని ఉన్నాను. I don't feel like standing. నిలబడాలని When అనుకోవట్లేదు. I sit on my throne, నా సింహాసనం మీద నేను I have కూర్చున్నప్పుడు thousands and billions of angels standing around me and worshiping me. నా చుట్టూ కొన్ని కోట్ల కొలది లక్షల కొలది దూతలు నన్ను ఆరాధిస్తాయి. But for you, కానీ నీ కోసం I'm standing outside. బయట నిల్చున్నాను. And you don't even know. నీకు అది తెలియని కూడా I'm తెలియదు. knocking you and you can't even hear my voice. తలుపు తడుతున్నాను, నా స్వరం వినట్లేదు. You have exit Jesus here. దేవుణ్ణి మీరు బయటికి Oh, you got a తోలేశారు. big problem. మీకు పెద్ద సమస్య You వచ్చింది. made Jesus to exit your life, your church, your spirituality. మీ జీవితంలో నుండి, మీ సంఘంలో నుండి, మీ ఆత్మీయతలో నుండి దేవుణ్ణి బయటికి తోలివేశారు. But he's still standing. కానీ ఆయన ఇంకా Still నిల్చునే ఉన్నాడు. knocking your door. ఇంకా మీ తలుపు తడుతూనే Can you ఉన్నాడు. hear me? Can వినగలుగుతున్నారా? you hear me, church? సంఘమా నా స్వరం Can you వింటున్నారా? hear me, individual? వ్యక్తిగతంగా మీరు I వినగలుగుతున్నారా? want to come inside of you. మీలోనికి I రావాలనుకుంటున్నా. want to sit with you. మీతో కూర్చోవాలనుకుంటున్నా. I want to eat with you. మీతో భోజనం You చేయాలనుకుంటున్నా. don't want me. మీకు నాకు అవసరం But లేదు. still, అయినా I want you. నాకు మీరు కావాలి. You never asked me in the beginning. మొదటగా మీరు నన్ను అడగనే లేదు. But yet I came then. అయినా కూడా వచ్చాను.
But now, కానీ ఇప్పుడు after knowing me, తెలిసాక, నన్ను ఎరిగాక yet you kicked me out. నన్ను తోలేశారు But బయటికి. even then, అప్పుడు కూడా I'm waiting. నేను ఎదురు చూస్తున్నాను, I'm waiting for you మీ కొరకు ఎదురు to చూస్తున్నాను, sit with you, నీతో to eat with కూర్చోవాలనుకుంటున్నాను, you, నీతో to have తినాలనుకుంటున్నాను, fellowship with you. సహవాసం చేయాలనుకుంటున్నాను. Every time you reject me, ప్రతిసారి తిరస్కరిస్తూనే ఉన్నావు but నన్ను, every time I wait for you. కానీ ప్రతిసారి నీ కొరకు If ఎదురు it is not చూస్తున్నా. grace, then what you could call it? దాన్ని కృపగా కాకపోతే ఏమని పిలుస్తారు మీరు? There's no greater definition than this, that Jesus is waiting outside your door and you have shut the door upon his face. దీనికి మించిన నిర్వచనం లేదు. ఆయన తలుపు మీద, ఆయన మొహం మీద మీరు తలుపేసినా కూడా ఆయన ఇంకా మీ తలుపు నొద్దే నిల్చుని ఉన్నాడు, Still waiting. ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. That one day, ఒకనొక through దినం the fire of the Holy Ghost, పరిశుద్ధాత్మని అగ్ని ద్వారా the same word అదే was వాక్యము inside of you మీలో ఉన్న అదే వాక్యము will have a fire inside of your heart, మీ హృదయంలో ఒక గొప్ప అగ్ని కలిగి ఉంటుంది. and you will listen అప్పుడు మీరు వింటారు, his voice, ఆయన స్వరం వింటారు, and you'll open the door, ఆ తలుపు తీస్తారు, and there your master comes in. అప్పుడు మీ ప్రభువు లోనికి వస్తాడు. You get the fellowship back again. మరలా తిరిగి మీరు సహవాసం You పొందుకుంటారు, get the fellowship back again. తిరిగి సహవాసం పొందుకుంటారు. Do you want the fellowship as such? అటువంటి సహవాసం మీకు కావాలా? Listen to his voice. ఆయన స్వరాన్ని The వినండి, voice of the Holy Ghost. పరిశుద్ధాత్మని యొక్క స్వరం వినండి. Hallelujah. హల్లెలూయా. We proclaim